మనం ప్రతిరోజు ఉంచుకోవాలి, చాలా ముఖ్యం. శరీరానికి మాత్రమే కాదు, మనస్సుకి బుద్ధికి కూడా వ్యాయామం కావాలి. అప్పుడే మన శరీరము దృఢంగా ఉంటుంది. మన శరీరము దృఢంగా ఉన్నప్పుడే మనము ధర్మం కోసం ఏదైనా చేయగలుగుతాం, అవునా కాదా? అందువల్ల అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేదే సనాతన ధర్మం యొక్క మొదటి సూత్రము. అది గుర్తుంచుకోండి. అదే గురువులు మనకి చెప్పేది. ఇక మనం ప్రశ్నలోకి వస్తే, గురు శిష్య సంబంధం గురించి ప్రశ్న వేశారు. ఈ కాలంలో ఈ గురు శిష్య పరంపర, ఈ గురు శిష్య సంబంధం అనేది మనం అంత ఎక్కువగా చూడటం లేదు కదా. అలాగే గురు శిష్యుల్లో కొద్దిగా దూరం కూడా పెరుగుతున్నట్టుగా అనిపిస్తోంది కదా అని ప్రశ్న వేశామస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇది మీరు వింటూ ఉంటారు కదా, చెప్తూ ఉంటారు కూడా చాలా మంది. ఇక్కడ గురు భునక్తు, మనము సంపాదించుకున్నది ఏదైనా సరే కలిసి మనము సుఖిద్దాము, కలిసి భోజనం చేస్తాము, కలిసి తిందాము. సహ వీర్యం కరవావహై, మన శక్తి ఇద్దరము కలిసి పెంచుకుందాము. తేజస్వినాధీతమస్తు మా విద్విషావహై, మనం చదివిన చదువు మన ఇద్దరికీ కూడా కీర్తిని, తేజస్సుని, సంపదను ఈ ప్రపంచంలో, ఈ లోకంలో